హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల పలు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీతో పాటు తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు ఈ వర్షాలపై అయితే గనక ఐఎండీ మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. వివరాలు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అలాగే మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని, దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అయితే గనక వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే గనక విజయనగరం, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం జిల్లాతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలైనటువంటి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, అనంతపురం, శ్రీ సత్యసాయి, అలాగే వైఎస్ఆర్, చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. ఇక అలాగే ఎన్టీఆర్, గుంటూరు, అలాగే బాపట్ల, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం, ఉరుములు మెరుపులతో కూడినటువంటి గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందువల్ల ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిస్తోంది. ఇక ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కేరళ, అస్సాం, గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. జలాశయాలు, కాల్వలు, చెరువులు నిండు కుండల్లా మారాయి. పలు గ్రామాలు జల దిగ్బంధంలోకి వెళ్ళిపోతున్నాయి. రవాణా వ్యవస్థ కూడా లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రానున్న 3 రోజుల పాటు మళ్ళీ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.